దేవుని వాక్యాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధనలో నిన్న పగటి వేళ మనము తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయాన్ని ఉదయకాలపు కూడికలో మొదటి 4-5 వచనాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు గమనించాం. తర్వాత మళ్ళీ 5 నుండి 12 వరకు ఉన్న వచనాల్లో 3 ప్రభువు న్యాయమైన తీర్పును గురించి, ఆయన అనుగురించే న్యాయమైన బహుమానం లేక విశ్రాంతిని గురించి, ఆ వెలుగులో మనం జీవించవలసిన న్యాయమైన జీవితాన్ని గురించి 3 విషయాలు నిన్న మనం మధ్యాహ్న కూడికలో విన్నాం. రాత్రి 2వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో పాల్ గాంధీ గారు అందించిన సువార్తకు సహాయకరంగా రక్షణ పొందడానికి దేవుడు ఆది నుండి తెస్సలోనికయులను కానీ మనలను కానీ ఎలా ఏర్పరచుకున్నాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలం మనము ఈ 2వ అధ్యాయములో మొదటి 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలు చదివి మనము విశేషంగా కాకుండా, వివరంగా కాకుండా విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం దయచేసి మరి పెద్దలు ప్రకటించినట్లు మీ స్థలాల్లో చక్కగా ఆటంకం లేకుండా కూర్చుని ఉంటే వాక్యం వినడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలన అయినను మాట వలన అయినను నా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన అయినను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలన అనియు బెదరకుండా వలన అనియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడను అని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగా నైనను ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేను ఇంకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయబడింది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పత్రికలలో ఉండే ఉపదేశం చాలా క్షేమకరమైనదిగా, ప్రస్తుత కాలం మనకు ప్రయోజనకరంగా, మన అనుభవానికి అవసరమైనట్టుగా ఉంటుంది. ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు. కూర్చోండి, మిడిల్ చేయకుండా. వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్. చాలా తీవ్రమైన విషయాన్ని ఈ ఉదయకాలం మనము కవర్ చేయాలి, దాన్ని వివరించాలి, దాన్ని అందించాలి. గనుక ఆటంకాలు లేకుండా చూడాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. తెస్సలోనికలో సువార్త ద్వారా సంఘం ఏర్పడింది.
దైవజనుడు పౌలు వెళ్ళాడు, శీల ఉన్నాడు, ఆ ఇద్దరితో పాటు యవనస్తుడు తిమోతి ఉన్నాడు. ఈ ముగ్గురే కాక నాలుగో వాడు లూకా ఉన్నాడు. అంటే శీల సిల్వాన్ ఒకటే, లూకా ఉన్నాడు. ఈ నలుగురు తెస్సలోనికలో సేవ చేశారు. ఫిలిప్పైలో వారే, తెస్సలోనికలో వారే, అలాగే బెరయలో వారే సేవ చేశారు. బెరయ తర్వాత వారి సేవ విధానంలో కొన్ని మార్పులు ఉన్నాయి. అపోస్తుల కార్యంలో వివరాలన్నీ చెప్పాడు. బెరయ నుండి పౌలు వెళ్ళిపోయాడు. తిమోతి, శీల త్వరగా, సాధ్యమైనంత త్వరగా తను కలుసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. వారు కొరింథులో ఆయన కలుసుకున్నట్టు 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో రాస్తున్నాడు. ఇంతకు తెస్సలోనికలో ఏర్పడిన సంఘానికి మొదటి పత్రిక ఎందుకు రాయవలసి వచ్చిందో నిన్న ఉదయం మనం కొన్ని కారణాలు జ్ఞాపకం చేసుకున్నాం. అది చాలక మళ్ళా రెండవ పత్రిక ఎందుకు రావలసి వచ్చిందో నిన్న 3 కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువు ఆకాశమండలానికి దిగి వస్తాడు. నిద్రించిన వారు పునరుత్థాన దేహాలు కలిగి, సజీవులుగా ఉన్నవారు మార్చబడిన దేహాలతో మనం ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతామని చెప్పాడు. కానీ భూమి మీదికి అగ్ని జ్వాలల్లో ఆయన తన ప్రభావమును కనుపరచువాడుగా ఎలాగూ రాబోతున్నాడో చెప్పలేదు. అది రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పాడు. అది ఒక కారణం. రెండవది ఏమంటే, ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి సంభవాలు జరిగే ఒక వారం ఉన్నది. దానిని దానియేలు 70వ వారం అంటారు. ద 70th వీక్ ఆఫ్ డానియల్. దానియేలు ప్రవచనంలో 9వ అధ్యాయంలో ఆ సంగతులు చెప్పాడు. వాటిని అనేక స్థలాల్లో వివరించాడు. వాటి వివరాల్లోకి మనం ఈ ఉదయకాలం వెళ్ళడం లేదు, వెళ్ళనక్కర్లేదు. కానీ క్రీస్తు ఉండగా, క్రీస్తు పని లోకంలో జరుగుతుండగా క్రీస్తు విరోధి అనేవాడు ఒకడున్నాడు. అతడే క్రీస్తు విరోధిగా యాంటీ క్రైస్ట్ అంటారు. అంత్యక్రీస్తు కాదు, క్రీస్తు విరోధిగా అతడు ఎలాగూ బయలుపరచబడబోతున్నాడు, ఎప్పుడు బయలుపరచబడబోతున్నాడు, అతని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి, అతని ఆశ అభిప్రాయాలు ఎలా ఉంటాయి, ఇవి ఎక్కువగా తెస్సలోని రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి 12 వచనాల లోపల చెప్పాడు. దీనికి ఒక చిన్న సూత్రం చూడండి. మొదటి వచనంలో ఏమన్నాడంటే, ప్రభువు దినము ఇప్పుడే వచ్చినట్టుగా ఎవరు చెప్పినా నమ్మకండి, త్వరపడకండి, బెదరకండి, అస్థిరులు కాకండి అని 2 కారణాలతో మేము మిమ్మల్ని వేడుకొనుచున్నాము అని ఆయన రాస్తున్నాడు. అది ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి. తండ్రి రొమ్ము నుండి మన రక్షణ కొరకు 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా వచ్చి రక్షణ సిద్ధపరచి వెళ్ళిపోయిన ప్రభువు మరలా వస్తాను అని ఆయన వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. సంఘము కొరకు వస్తాడు ఆకాశ మండలానికి. తెస్సలోని మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. ఇశ్రాయేలు కొరకు వస్తాడు మత్తయి సువార్త 24లో, మార్కు సువార్త 13లో, లూకా సువార్త 21లో చెప్పాడు. కనుక ఆ వివరాల ప్రకారం ఆయన భూమి మీదకి వస్తాడు. మనుష్య కుమారుని సూచన ఆ ఆకాశ మండలంలో కనబడుతుంది అని ఆయన చెప్పాడు. ఇక భూమి మీదకి ఆయన వస్తున్నప్పుడు ఆయన 1000 ఏండ్ల పాలన అంటారే, 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్న మన ప్రభు, రాజుల రాజుగా ఆయన రాబోతున్నాడని బైబిల్ చెప్తున్నది. యెరూషలేములోనే ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తాడు. ఆయనే ఆ రాజ్య పరిపాలన, మెస్సియగా రాజ్య పరిపాలన చేస్తాడని చాలామంది ప్రవక్తలు రాశారు. యెషయా మొదలుకొని మలాకి వరకు రాశారు. కీర్తన గ్రంథములో 150 కీర్తనలు ఉంటే దానిలో సగము కీర్తనల్లో దాదాపుగా 75 కీర్తనల్లో 1000 ఏండ్ల పాలన ప్రస్తావన ఉన్నది. యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉంటే 60 అధ్యాయాల్లో 1000 ఏండ్ల పాలన గురించిన వివరాలు ఉన్నాయి. అవన్నీ మనం ఒక అరగంటలో లేక గంట లోపల చెప్పాల్సిన అవసరం మనకు లేదు, అంత ఇబ్బంది పడాల్సిన
పని లేదు మనకి. కానీ ప్రభు వస్తాడు, అది మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభు రాకముందు ఎవరు వస్తారు? క్రీస్తు విరోధి వస్తాడు. తెస్సలోని పత్రికలో ప్రభువు దినము అని చెప్పాడే, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. ప్రభువు దినము అంటే మనం రొట్టె విరిచే కూడిక ప్రభు దినం, అది కాదు. ప్రభు యొక్క మహాదినం. సంఘము ఎత్తబడగా విడువబడిన యూదులు, విడువబడిన అన్యులు, వారందరికీ ఉండేటువంటి శ్రమకాలం. దానిని వారము అని చెప్పాడు. ఆ వారము కూడా 2 భాగాలుగా ఉన్నది. మొదటి అర్ధవారం 3.5 సంవత్సరాలు, తర్వాత రెండవ అర్ధవారం, అది కూడా 3.5 సంవత్సరాలు. వేదనల ప్రారంభం అంటే శ్రమల ప్రారంభము మొదటి అర్ధవారం చెప్పాడు. తర్వాత మహాశ్రమ, భూమి మీద అటువంటి శ్రమ కలుగలేదు, ఇక కలుగబోదు అని చెప్పాడు. ఇన్కంపారబుల్ సఫరింగ్, ఆ మహాశ్రమ విడువబడిన వారికి ఉంటుంది. భక్తిగల యూదులు ప్రభు కొరకే, ఆయన రాజ్యం కొరకే ఎదురు చూస్తారు అని సువార్తల్లో మనం చదువుతున్నాం. పాత నిబంధనలో ఉన్న సంగతులను బట్టి కూడా మనము గ్రహిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మొదటి 12 వచనాల్లో క్రీస్తు విరోధి వస్తాడు, అతని రాక ఇలా ఉంటుంది అని చెప్తూ, అది ఇప్పుడే వచ్చినట్టుగా ఎవరు చెప్పినా మీరు నమ్మకండి అని పౌలు రాస్తున్నాడు. పౌలు అంటే పౌలు, శీల, తిమోతి, అక్కడ తనతో ఉన్న వారిని కలుపుకొని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడే వచ్చినట్టు మీరు భావించకండి, త్వరపడకండి, బెదరకండి, చంచల మనస్కులు కాకండి, విశ్వసించారు, విశ్వాసంలో స్థిరంగా ఉండండి అని నేర్పిస్తున్నాడు. మరి ఎప్పుడు వస్తుంది? అదే అధ్యాయంలో ఒక వచనాన్ని 8వ వచనం చదవండి. ఎప్పుడు బ్రదర్? అప్పుడు అంటే ఇప్పుడు కాదు అప్పుడు, అంతే, అయిపోయింది. ఇప్పుడు కాదు అప్పుడు. ఇప్పుడే వచ్చింది అనుకుని కంగారు పడకండి, అప్పుడు అంటున్నాడు. దాని ముందు కొన్ని కార్యాలు జరగాలి. అడ్డగించేవాడు లోకంలో ఉన్నాడు, అడ్డగించేవాడు తీసివేయబడాలి. అడ్డగించేది లోకంలో ఉన్నది, అడ్డగించేది కూడా తీసివేయబడాలి. ఈ 2 అడ్డగించేవి అంటే, ఇప్పటికే ప్రపంచము ఇంత చెడిపోయి ఉంటే, ఈ అడ్డగించేవాడే లేకపోతే, ఈ అడ్డగించేది లేకపోతే, ఇక ప్రపంచము ఇప్పుడు ఉన్నదానికంటే ఎన్నో రెట్లు చెడిపోయి ఉంటుంది. అర్థమైందా? అంత చెడిపోకుండా కాపాడుతున్నవాడు ఒకడే. ఎవరైనా అడ్డగించుచున్నవాడు అని వ్రాశాడు. 6, 7, 8 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుదాం. 2వ అధ్యాయములో 6వ వచనం. కాగా వాడంటే క్రీస్తు విరోధి, పరిశుద్ధాత్మను గురించి కాదు చెప్పిన మాట. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో, వారిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు అంటున్నాడు. 7వ వచనం కూడా చదవండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నదంటే వాడు రాకముందు. ధర్మ విరోధం ఇంకా రాలేదు, కానీ లాలెస్నెస్ అనేది, లాలెస్నెస్, లా అంటే న్యాయం, లా అంటే ధర్మశాస్త్రం అనే ఒక భావం ఉంది. కానీ ప్రపంచంలో మామూలుగా లా అండ్ ఆర్డర్ అంటారు. ఇండియాలో కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఒక పెద్ద సెక్షన్ ఉంది, శాఖ, పోలీస్ శాఖ. ఎందుకున్నది? నీతి న్యాయాలు ఉన్నంత వరకు, తెలిసినంత వరకు అమలు చేయాలి. నమ్మని లోకంలోనే నీతి న్యాయం, లా అండ్ ఆర్డర్ ఉంటే నమ్మిన మన మధ్య మరింతగా ఉండాలి అనేది 3వ అధ్యాయంలో ఆయన మనకు నేర్పించబోతున్నాడు ఇదే పత్రికలో. కాబట్టి అడ్డగించు నది అంటున్నాడే, 6వ వచనంలో అడ్డగించు నది అన్నాడు. అడ్డగించు నది అంటే సంఘం. తర్వాత 7వ వచనంలో అడ్డగించుచున్నవాడు అన్నాడు. ఇంతవరకు, ఇది వరకు అడ్డగించుచున్నవాడు
మన మధ్య నుండి తీసివేయబడు వరకే ఆయన అడ్డగిస్తాడు అన్నాడు. కనుక 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి సత్యము, మరొకటి అబద్ధం కదా. సత్యానికి ఎక్కువ ప్రచారం అక్కర్లేదు. అది నీతి, అది సత్యం, అది యథార్థమైనది, తప్పక జరిగేది. మన ప్రభువును పోలినది సత్యం అని చెప్పబడుతున్నది. అయితే ఆ ప్రక్కన ధర్మ విరోధి అనేవాడు ఉన్నాడే, వాడేం చేస్తాడు? మొత్తం అబద్ధమే. అబద్ధము నమ్మునట్లు అని 12వ వచనంలో ముగించాడు. అది కూడా చదవండి ఒకసారి. సత్యమును నమ్మక నీతి యందు కాదు, దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై ఆ అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అన్నాడు. అసలు ఈ కార్యమంతా చేసేవాడు ధర్మ విరోధి అన్నాడు. అవును కదా. ధర్మ విరోధి వస్తాడు, బయలుపరచబడతాడు. వాని సొంత కాలమందు వాడు బయలుపరచబడతాడని చెప్పాడు. కాబట్టి ఇప్పుడే వచ్చింది అని ఎవరు చెప్పినా మీరు నమ్మకండి, తొందరపడకండి. మీరు చంచల మనస్కులు కావద్దు, అస్థిరులు కావద్దు, బెదరవద్దు. సత్యములో స్థిరపడండి. రక్షణ పొందారు, సత్యమును మీరు అంగీకరించారు, సత్యమును నమ్మిన మీరు సత్యములో స్థిరముగా ఉండండి అని చెప్తున్నాడు. అడ్డగించేవాడు పరిశుద్ధాత్మ మరి ఎక్కువ చెడిపోకుండా, లోకం మరి ఎక్కువ చెడిపోకుండా, మరి ఎక్కువ దుర్నీతి పాలు కాకుండా అడ్డగిస్తున్న వాడెవరు? దేవుని పరిశుద్ధాత్మ. అలాగే అడ్డగించుచున్నది అన్నాడు, అది దేవుని సంఘం, ద చర్చ్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ లోకములో ఉన్నాడు కనుక ఈ సంఘముతో కలిసి ప్రభువును అంటే సంఘాన్ని వెంటబెట్టుకుని ఆ తండ్రిని ఎదుర్కోవడానికి ఆయన వెళ్ళిపోతాడు. అంతవరకు ఈ లోకంలో ఉంటాడు. ఆయన ఉన్నందుకే లోకము మరి ఎక్కువ చెడిపోకుండా ప్రభు అడ్డగిస్తున్నాడనే సత్యం తెస్సలోని 2వ పత్రిక 2వ అధ్యాయములో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఇక రాబోయే కాలం ఏమో, అబద్ధాన్ని నమ్మునట్లుగా దేవుడే ఆ శక్తిని వారికి పంపుతున్నప్పుడు ఏం జరుగుతుంది? అందరూ దుర్నీతి యందు అభిలాష కలిగి అబద్ధాన్ని నమ్ముతూ ఉంటారు అని చెప్తున్నాడు. ఇతనిని గురించి ఏమని రాస్తున్నాడో చూడండి. 2 కారణాలతో మనము ఆయన రాకడను బట్టి చెప్తున్నాం. తర్వాత మనము ఆయన యొద్ద కూడుకొనుట అన్నాడు. నమ్మిన మనము సంఘముగా ఎన్నిసార్లు కూడుకున్నా అవి సహవాస కూడికలు. కానీ ఇక్కడి నుండి మనం కొనిపోబడినప్పుడు ఆయన యొద్ద కూడుకుంటాం అని చెప్తున్నాడు. అది భవిష్యత్తులో ఉన్న మొట్టమొదటి సార్వత్రిక సంఘ సమావేశం. అంతవరకు సార్వత్రిక సంఘం పటం ఎవరు చూడలేదు కదా. మీరు ధ్యానం చేయండి. ఎక్కడెక్కడ ఎవరెవరు నమ్మారో మనకు తెలియదు, కానీ ఆ సార్వత్రిక సంఘం మొదటిసారిగా ఆయన యొద్ద కూడుకొనుట, ఆయన మన కేంద్రముగా ఉండగా ఆయన చుట్టూ నమ్మిన మనమందరం, సహోదరులు మనమందరం, ఏ భేదము ఏ తేడాలు లేకుండా ఆయన యొద్ద మనం కూడుకుంటాం. ఆయనను చూస్తాం, ఆయనను పోలి ఉంటాం, ఆయనతోనే ఉంటాం. అది అవర్ గ్యాదరింగ్, ఫస్ట్ టైం, మొట్టమొదటిగా ప్రభుతో మనం కూడి రావడం. దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అది ఆధారంగా మేము మిమ్మును వేడుకొనుచున్నాము అని చెప్పాడు. మరి ఇప్పుడు ధర్మ విరోధి ఎప్పుడు బయలుపరచబడతాడు? అడ్డగించే సంఘము భూలోకములో నుండి ఎత్తివేయబడిన తరువాత. నంబర్ 1. రెండవది ఏమిటి? అడ్డగిస్తున్న పరిశుద్ధాత్మ భూలోకములో నుండి కొనిపోబడిన తరువాత. సంఘము వెళ్ళిపోయిన తరువాత అతడు బయలుపరచబడతాడు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తరువాత అతడు బయలుపరచబడతాడు అని చెప్పాడు. వారి లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. బైబిల్లో చెప్పిందే, బైబిల్లో చెప్పకపోతే మనం చెప్పడానికి అవకాశమే లేదు. 3వ వచనం చదివా. 3 నుండి ఏమన్నాడు? ధర్మ విరోధి బయలుపరచబడాలంటే దానికి ముందు భ్రష్టత్వం సంభవించాలి అన్నాడు. భక్తి కలిగినటువంటి కాలాన్ని అపోస్తలుల కాలం అంటారు. నేను ప్రస్తావించాను, మీకు కొంతమందికి అర్థం కాలేదేమో నాకు తెలియదు, కానీ అపోస్తలుల కాలం నుండి సంఘం ఉన్నది.
ఆయన వారిని అపోస్తలుడుగా తయారు చేశాడు. అపోస్తలులకు ద్వారా వాక్య సత్యము, సంఘ సత్యము ఆయన బయలుపరిచాడు. అందుకే దానిని అపోస్తలుల బోధ అని పిలుస్తూ వచ్చారు. వినారా? ఈ అపోస్తలుల కాలములో అపోస్తలుల బోధను మనము తెలుసుకోవాలి, నమ్మాలి, ప్రేమించాలి, దాన్ని పాటించాలి మనం. అపోస్తలుల బోధ. అయితే ఈ అపోస్తలుల బోధ సాగుతూ ఉండగా సంఘ కాలములో భ్రష్టత్వం వస్తుంది అని ఆయన చెప్పాడు. భ్రష్టత్వం, దాన్ని అపోస్టసీ అంటారు. ఇంగ్లీష్లో దగ్గరగా ఉండే మాటలు అవి, కానీ దీనికి దానికి చాలా తేడా ఉన్నాయి. అపోస్టసీ అంటే భ్రష్టత్వం అని. విన్నారా? తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాల్లో 19 లక్షణాలు చెప్పాడు. ఆఖరి దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకో అని తిమోతికి వ్రాస్తూ ఈ 19 రకాల అపాయాలు ఉంటాయన్నాడు. అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఇందులో ఏది తక్కువ పడకుండా ఆ 19 లక్షణాలు, మనుషులు స్వార్థపరులు కావడం అంటే నమ్మిన వారే, ధనాపేక్షలు కావడం, వెంకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, దేవద్వేషులు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, సద్విషయ ద్వేషులు, ఇలా ఎన్నో చెప్పాడు. 19 చెప్పాడు. పైకి భక్తి గల వారు వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. తిమోతి, అట్టి వారికి నీ విముఖుడవై ఉండాలి అని చెప్పాడు. భ్రష్టత్వము సంభవిస్తున్నది అంటే సంఘము కొనిపోబడే సమయము దగ్గరగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 24లో కానీ, మార్కు 13లో కానీ, లూకా 21లో కానీ చెప్పిన సూచనలు సంఘము ఎత్తబడ్డానికి సూచనలు కాదు. సంఘము ఎత్తబడ్డానికి సూచనలు బైబిల్లో లేవు. ఊరకే భ్రష్టత్వం, భక్తిహీనత అని చెప్పారు. దేవజనులు ప్రభుదాస్ గారు వారి సర్వీస్ అంతట్లో భక్తిహీనత దాన్ని ఖండించేవారు. భక్తిహీనముగా జీవించకూడదు, భక్తిహీనమైన మాటలు, భక్తిహీనమైన క్రియలు మనలో ఉండకూడదు అని ఖచ్చితంగా చెప్పేవారు, ఖండించేవారు. భ్రష్టత్వం ఇప్పుడే సంభవిస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా యుగ సమాప్తి దగ్గరగానే ఉన్నాయి. కానీ జరిగే యుద్ధాలు కానీ, జరిగే భూకంపాలు కానీ, ఆకాశంలో జరిగే భయోత్పాతాలు కానీ, ఇవేవి కూడా ఆయన రాకకు సూచనగా చెప్పబడినవి కావు. అర్థమైందా? ధర్మ విరోధి అనేవాడు రావాలి. 1000 ఏళ్ల పాలనకు ముందు క్రీస్తు విరోధి వస్తాడు. ఈయన నీతి గలవాడు కనుక, సత్యవంతుడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానన్నాడు కనుక ప్రభువుకు టోటలీ ఆపోజిట్, పూర్తి వ్యతిరేకం క్రీస్తు విరోధి. అంతే. ఆయన ధర్మరాజు, ఈయన ధర్మ విరోధి. ధర్మరాజు అనే బైబిల్లో పేరు ఉండదు. కురుక్షేత్రం ఎక్కడుందంటే మనలోనే ఉంది. అంతే, మనలోనే ఉందండి. ఇందులోనే పాండవులు ఉంటారు, ఇందులో కౌరవులు ఉంటారు. ఈ యుద్ధమే ఆత్మకు శరీరానికి జరిగే యుద్ధం. అందులో మనం జయం పొందుతూ ఉండాలి. పేరుండదు కానీ నీతికి రాజు ఆయన. అదే కదా, నీతికి రాజు అని బైబిల్లో ఉంది. ధర్మరాజు అని వాళ్ళు అంటున్నారు, అంతే తప్ప ఏం పెద్ద తేడా లేదండి. ధర్మ విరోధి ఒకడు రాబోతున్నాడు. వాడు తన పేరు కోరుకునేవాడు. వాని లక్షణాలు త్వరగా చదువుకుని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించాలి. నాశన పాత్రుడగు పాప పురుషుడు ఇప్పటి వరకు బయలుపడలేదు కదా. బయలుపడితేనే కానీ ఆ దినం ఇప్పుడే వచ్చిందని కొందరు చెప్తున్నారు. పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడని వారి పేర్లు కూడా వాడుకుంటున్నారు. వారికి మాటలకు సంబంధమే లేదు. మా వలన ఎవడైనా మేం చెప్పామని చెప్పినా కూడా మీరు నమ్మకండి అని ముందు హెచ్చరించారు. తర్వాత ఆయన ఏమంటాడంటే, ఆ పాప పురుషుడు బయలుపడాలి. సాతానుడే ధర్మ విరోధిగా, నాశన పుత్రుడుగా, పాప పురుషుడుగా బయలుపరచబడబోతున్నాడు. ఇప్పటికే వాడు క్రియ చేస్తున్నాడు. అసలు పరలోకములో తండ్రి అయిన దేవుని ఎదుట ఉండి గాన ప్రతిగానాలు చేసే సంగీత గణానికి నాయకుడుగా ఉన్న లూసిఫర్, తేజో నక్షత్రం అంటారు, వాడు పడద్రోయబడ్డాడు. కాబట్టి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు, ఆ పేరు పోగొట్టుకున్నాడు, ఆ ర్యాంక్ పోగొట్టుకున్నాడు, ఆ మహిమను పోగొట్టుకున్నాడు, పడద్రోయబడ్డాడు.
5 రకాలుగా హెచ్చించుకున్నాడు యెషయా 14లో. అందుకే 5 రకాలుగా అతడు పడద్రోయబడ్డాడు అని చెప్తారు బైబిల్. పోయిందా? కనుక పడద్రోయబడిన వాడు తన పూర్తి బలాన్ని లోకములో చూపించడానికి నీతిరాజు రాబోతుండగా, నీతిరాజు రాక, నీతిరాజు పాలనకు ముందు వాడు ప్రత్యక్షమై 7 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న యూదులను ఎక్కువగా మోసగిస్తాడు. దేవుని వాక్యములో ఆ మాటలు, ఆ విషయాలు ఈ తెస్సలోని 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం చదువుతున్నాం. గనుక వాడు బయలుపరచబడలేదు, ఆ దినం ఇంకా రాలేదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించే లక్షణం కలిగిన వాడు ధర్మ విరోధి. దానికి అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకునేవాడు అన్నాడు. లూసిఫర్ లక్షణం తను తాను హెచ్చించుకోవడమే కదా. మరి క్రీస్తు పరిపాలనకు ముందు కూడా క్రీస్తు విరోధి వస్తాడు, వాని లక్షణాలు కూడా అవే చెప్పాడు. తను తానే హెచ్చించుకుంటాడు. ఇంకేమనుకుంటాడు? దేవుడు కాదు, కానీ తాను దేవుడనియు తన్ను కనపరుచుకొనివాడు దేవుని ఆలయములో కూర్చుంటాడు. కనుక ఏ విధముగా నైనను ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడు. ఆయన రాకడని గురించి ఎప్పుడు చెప్పినా ఎవడును మిమ్మును మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు చెప్తున్నాడు. కనుక ఆ ఒక్క జాగ్రత్త సంఘ కాలంలో మనము తీసుకోవడం మనకి చాలా సహాయకరం. ఒక్కసారి సువార్తల్లోనికి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ప్రభు యుగ సమాప్తికి ఆయన రాకడకు సూచనలేవి ఆయన శిష్యులు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? 24:4 చదువయా. యేసు వారితో ఇట్లా అన్నాడు, ఏమని? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. ఎందుకు? అనేకులు నా పేరట నేనే క్రీస్తుని అంటారు, పలువురిని మోసపరుస్తారు అన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలుగా ఆది శతాబ్దం నుండి అనేక మంది నమ్మిన మనలను మోసపరచాలని చూస్తున్నారు. అసలు అపవాది పేరు మోసగాడు కదా, మోసపరచు అపవాది అని రాశాడు. డిసీవర్, వాడు అబద్ధాలు చెప్పేవాడు, ధర్మ విరోధిగా ఉంటాడు. ఇక రాబోయే కాలంలో తానే దేవుడని పూజింపబడే ప్రతిదానిపైన తను హెచ్చించుకొని యెరూషలేములో ఆలయములో అతడు కూర్చుంటాడు అని. దీనిని గూర్చి మత్తయి సువార్త 24:15లో ఒక మాట రాశాడు, చూడండి, చదువయ్యా. ఈ మాటలు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చివరి పేరాలో రాయబడ్డాయి. 9వ అధ్యాయం అంటే ఇర్మియా ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరే కాలం దగ్గరగా ఉందని ప్రవక్త అయిన దానియేలు గ్రహించి ఆయన తల మీద ధూళి పోసుకొని మనసు నిబ్బరం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనకు 70 వారాల ప్రవచనం అందించాలని దేవుని నిర్ణయమైంది, దేవుని చిత్తమైంది. అప్పుడు ఆయన పంపబడిన గబ్రియేలు దానియేలుకు ఆ విషయాలు వివరిస్తున్నాడు. ఒక 5 నిమిషాలు దాన్ని జ్ఞాపకం చేసి మనం ఇక్కడికి వద్దాం. 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి రండి. 26వ లేక 24 లాస్ట్ లైన్ చూడండి. 6 కారణాలు పైన చెప్పి ఏమంటారంటే, నీ జనమునకును నీ జనం అంటే యూదులు, పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము, పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అన్నాడు. యూదుల లెక్కలన్నీ 7 7 7 7 7 మీద ఉంటాయి కనుక 7 పదులు అంటే 70.
70 weeks prophecy is the backbone of all prophecies. అన్ని ప్రవచనాలకు వెన్నెముక వంటిది 70 వారాల ప్రవచనం అంటారు. 70 వారములు విధింపబడెను అన్నాడు. ఆ 70 వారాలు ఎలా ఉంటాయి? 7 వారాలు తొందరగల సమయాల్లో రాజవీధులు కట్టబడతాయి అని చెప్పాడు. నెహెమ్యా కాలం వరకు చెప్పాడు. తర్వాత 62 వారాలు చెప్తున్నాడు. ఏమీ లేకుండా 26వ వచనం చదవండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా, అభిషిక్తుడు అంటే నెహెమ్యా కాదు, అభిషిక్తుడు అంటే జెరుబ్బాబెలు కాదు. అభిషిక్తుడు అంటే ద అనాయింటెడ్ మెస్సయా, భూలోకములో రక్షకుడుగా ఉండడానికి పరలోకపు తండ్రి వల్ల అభిషిక్తుడుగా నిర్ణయింపబడిన మన ప్రభు ఆయన. ఏమీ లేకుండా అంటే యెషయా 53లో చెప్పినట్టుగా ఏమీ లేనివాడుగా మన కొరకై కలువరి శిలువలో వేలాడినవాడు ఆయన. మరణమగునట్లు తన ప్రాణం ధారపోస్తాడు అని చెప్పాడే, ఆయన గురించే చెప్పాడు. ఇక 69 వారాలు గతిస్తే 2 భాగాలు, 7 వారాలకు భాగం, 62 వారాలకు భాగం, టోటల్ చేస్తే 69 వారాలు. 70 వారాల్లో 69 వారాలు జరిగిపోతే ఇప్పటికి జరిగిపోయినాయి. ఇక మిగిలిన వారాలు ఎన్ని? 70 వారాల్లో 69 వారాలు జరిగిపోయినాయి. మీరు ఒక లెక్క చేయాలి. ఇప్పుడు 70 వారాలు మైనస్ 69 వారాలు ఈజ్ ఈక్వల్ టు 1 వీక్. మ్యాథమెటిక్స్ బాగా వచ్చు మీకు. వారం, ఆ వారం 2 భాగాలుగా చెప్పాడు. మళ్ళా ఏమంటాడో చూడండి. ఈ నిబంధన చేస్తాడే, ఇదే సంగతి తెస్సలోని 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. అంతే. ఆ 70వ వారం అంటే మిగిలిపోయిన దానియేలు వారం అని. వారం అంటే 7 సంవత్సరాలని. నీ వారం సంపూర్తి చేయమని యాకోబుతో అన్నాడు కదా లాబాన్. వారం అంటే 7 సంవత్సరాలు సేవ చేస్తే నీకు రాహేల్ని ఇస్తానన్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? ఆ వారం చదవండి, 27వ వచనం. నిబంధన వారం అంటే 7 సంవత్సరాలు నేను మిమ్మల్ని పరిపాలిస్తా, మీతో నెమ్మదిగా సమాధానంగా మంచిగా ఉంటా అని చెప్పాడు. కానీ దాన్ని అర్ధవారానికే భంగం చేస్తాడన్నాడు. అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలే కదా. బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. ఎవరు? క్రీస్తు విరోధి. అదే నాశనకరమైన హేయ వస్తువు అన్నాడు. వస్తువు అని దానియేలు 9లో చెప్తున్నాడు. వ్యక్తి ధర్మ విరోధి అని కొత్త నిబంధనలో తెస్సలోని పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఇప్పుడు కాదు, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అన్నాడు. ఒక వారమునకు నిబంధన చేస్తాడు, అర్ధవారానికి బలి నైవేద్యం నిలిపివేస్తాడు. హేయమైనది నిలిచే వరకు నాశనం చేసేవాడు వస్తాడు. నాశనము చేయు వానికి అంటే ధర్మ విరోధికి రావాలని నిర్ణయించబడిన నాశనం ముగించు వరకు ఎలాగూ జరుగును అని అధ్యాయం ముగించారు. అంటే అర్థం ఏంటంటే, ఈ నాశనం చేసేవాడికి మూడింది. మూడిందంటే అర్థం ఏంటి? నాశనం మూడింది వాని. కనుక వాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, వానికి రావాలని పరలోకపు తండ్రి నిర్ణయించిన నాశనం వాని మీదికి వస్తుందని. లోకమంతటిని మోసం చేస్తున్నాడు. అబద్ధమును నమ్మే శక్తి దేవుడు కూడా పంపిస్తున్నాడు. అందువల్ల అందరినీ ఎదిరించి తన మాట చెల్లునట్లుగా చేసుకొని క్రీస్తు విరోధిగా భయంకరమైన పరిపాలన చేసినటువంటి ధర్మ విరోధి చేయబోతున్నాడు. అతను సంఘం ఎత్తబడాలి, పరిశుద్ధాత్ముడు కొనిపోబడాలి. పరిశుద్ధాత్మ సంఘాన్ని మొత్తమంతా తండ్రి సన్నిధికి లేక ప్రభువుని ఎదుర్కోవడానికి కొనిపోయిన తర్వాతనే వాడు బయలుపరచబడతాడు. అది మనం గ్రహించాలి. తెస్సలోని పత్రికలో అర్థమైందా? బుర్ర బద్దలు చేసుకోవద్దు, ఊరక వినండి. ఇది జరిగే సత్యమే. అది జయప్రకాష్ బాబు గారు రాసిన పుస్తకంలో కూడా సాతాను, అతని సంబంధులు, వారి వివరాలు ఉన్నాయి. ఆ పుస్తకం తీసుకొని చదివితే మీకు చాలా ప్రయోజనం కలుగుతుంది. విన్నారా? ఇక్కడ 2వ అధ్యాయంలో మొదటి 12 వచనాల లోపల అతడు ఎప్పుడు బయలుపరచబడతాడు, ఇప్పుడే కాదు అప్పుడు బయలుపరచబడతాడు అని 8వ వచనంలో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అడ్డగించే సంఘము కొనిపోబడాలి,
అడ్డగించే పరిశుద్ధాత్మ కొనిపోబడాలి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో అన్నిటిపైన హెచ్చించుకునేవాడుగా క్రీస్తు విరోధి వచ్చి దేవుని ఆలయంలో యెరూషలేములో కూర్చుంటాడు. అదే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట. నిబంధన చేస్తాడు. ఎంతకాలం? వారం. మళ్ళా భంగం చేస్తాడు. ఎప్పటికీ? అర్ధవారాన్ని. 3.5 సంవత్సరాలకే తన మాట మార్చి తనన్న ప్రకారం కాక విరుద్ధంగా ప్రవర్తిస్తాడు, భిన్నంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు అయ్యో, యూదుడిని మనల్ని విడిపిస్తాడని, పరిపాలిస్తాడని మనం నమ్ముకొని అతన్ని వెంబడించాం, మనం మోసపోయామే అని అప్పుడు వారు తెలుసుకుంటారు. ఎవడు మిమ్మును మోసగింపనీయకుడి యుగ సమాప్తిని గురించి చెప్పినప్పుడు అదే హెచ్చరిక ఇచ్చాడు ఆయన. సంఘానికి రాస్తూ కూడా తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రికలో ఆ మాటలే ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు 8వ వచనం నుండి మనం చదువుకుందాం. తెస్సలోని పత్రిక. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అడ్డగించేవాడు వెళ్ళిపోయిన తర్వాత, అడ్డగించే సంఘం కొనుక్కోబడిన తర్వాత అతడు బయలుపరచబడును అన్నాడు. ఇతని నాశనం ఎలా సంభవిస్తుంది? ఇంత శక్తి గలవాడిని, ప్రపంచమంతటిని చేతిలో పెట్టుకుని ఆట ఆడిస్తున్న వాడిని ఓడించాలంటే ప్రభువుకు అది ఎంత తేలికగా తెలుసా? అది ఎంత తేలిక తెలుసా? ఈ మైక్ దగ్గర నిలబడి ఉఫ్ అని ఊతూ ఉంటారు ప్రసంగికులు. అవునా కాదు? మా పెద్దగారు ఊతూ ఉంటాడు ప్రతిసారి. ఓదనాకర్లే, ఇట్లా అన్నా కూడా అది పలుకుతుందో లేదో మనకు అర్థమైపోతుంది. అలా ఊదితేనే వాడు సంహారం అయిపోతాడు. నేను ఊదింది ఏదో ఊరకే అనుకుంటున్నారు మీరు. ఇన్ని ఆటలాడించేటువంటి ధర్మ విరోధిని తన ముఖశ్వాసము చేత, నోటి ఊపిరి చేత అయిపోయింది నీ పని. అంత తేలికగా ఓడించేవాడు మన ప్రభు. బలశౌర్యములు గలవాడు, యుద్ధశూరుడు, జయశాలి. ఆయన మిగులు అతిశయించి జయించెను అని ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ గానం చేశారు. అట్టి ప్రభువును కలిగి ఉన్న మనము అధైర్యపడకుండా ప్రభువు కొరకై మనము నమ్మకముగా జీవింపున్నాం. తన ఆగమన ప్రకాశము చేత, ఆయన రాకలో ఉన్న వెలుగుతోనే, ఆ రాకలో ఉన్న కాంతితోనే అతడు నాశనం అయిపోతాడు. తన నోటి ఊపిరి చేత వారిని నాశనం చేస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు 9, 10 వచనాలు కూడా చదువుకుందాం. నశించుచున్నవారు అన్నాడు. నశించాల్సిన అవసరం లేదుగా. నశించుచున్న మనలను వెదకి రక్షించడానికే కదా తండ్రి నియమించాడు, పంపించాడు, ఆయన దిగి వచ్చాడు, కుమారుడు వచ్చాడు, బలయ్యాడు, సమాచేయబడి తిరిగి లేపబడ్డాడు. మరి ఎందుకు నశించాలి? నశించేవారు ఎందుకు నశిస్తున్నారు? ఆయన ఏమంటాడంటే, తాము రక్షింపబడుటకై సత్య విషయమైన సువార్తను నమ్మలేదు, సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక అన్నాడు. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసం అంట. మోసం కాదు. తమిళనాడులో మీకు దగ్గరే ఉంది మోసం, రొంబా మోసం అంటారు. రొంబా మోసం అంటే అర్థం ఏమిటి? ఇంకా ఎక్కువ మోసం. ఇది రొంబా మోసం కాదు. ఏ రొంబా మోసం ఇలా, ఇది రొంబా మోసం కాదు, సమస్త మోసం. ఆల్ ఈవిల్, ఆల్ డిసెప్షన్. ధర్మ విరోధి అంటే అన్నిటి ప్రతిబింబంగా ఉంటాడు. సమస్త విధములైన అబద్ధాలు, వీటిని ప్రజలకు నమ్మించడానికి మహత్కార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తారు. ఇదిగో అక్కడ, ఇదిగో ఇక్కడ అంటే నమ్మకండి, వెళ్ళకండి, వెంబడింపకండి. ఈ చిన్న మాటలు రాశాడు సువార్తలు, విన్నారా? ఈ చివరి దినాల్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిసెప్షన్. నమ్మిన మనలనే మోసగించే ఉపాయాలు ఎన్నో ఉంటాయి.
తంత్రాలు, అపవాది తంత్రాలు ఎన్నో ఉంటాయి. ఈ సమస్త బలముతో, సమస్త మోసముతో నిండి ఉంటుంది అని రాశారు. ఇందుచేత అయ్యా ఇందుచేత 11:12 అంటే వినండి, ఇదే తేడా. సత్యమును నమ్మునట్లు ప్రభువు మనలను ఆది నుండి ఏర్పరచుకున్నాడు. అది 13వ వచనంలో చెప్పబోతున్నాడు. సత్యమును నమ్మని వారు ఒక తరగతి, దుర్నీతిని నమ్మేవారు ఒక తరగతి, ధర్మ విరోధిని వెంబడించేవారు ఒక తరగతి, సత్యమును నమ్మేవారు ఒక తరగతి. మనం ఆ తరగతికి చెందినవారు కదా. కాబట్టి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ వారికి శిక్షావిధి తప్పదు అని రాస్తున్నాడు. పొందునట్లు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఈ వాడెవరు? ఈ వాడికి మనకి సంబంధం లేదు. వాడెవరు? ఇంతసేపు విన్నారు, అర్థం కదా. వాడు అంటే ధర్మ విరోధి, క్రీస్తు విరోధి. వారెవరు? వారంటే అబద్ధాన్ని నమ్మేవాళ్ళు, దుర్నీతి యందు అభిలాష గలవాళ్ళు, సత్యమును నమ్మని వారు, దుర్నీతి యందు అభిలాష గలవారు. వారికి ఏమున్నది? నిత్య నాశనం ఉన్నది. నిత్య నాశనమును దండన 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు కదా. వారు ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారతోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు అని చెప్తున్నాడు. మీరు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఒక్కొక్క వచనం గమనించి చూస్తే, ఆ దినము ఇప్పుడే రాదు, వచ్చినట్టు ఎవరు చెప్పినా నమ్మకండి. సంఘం ఎత్తబడిన తరువాతనే, పరిశుద్ధాత్మ కొనుక్కోబడిన తరువాతనే ధర్మ విరోధి బయలుపరచబడతాడు. దానియేలు ప్రవచనం నెరవేరాలి. నాశనకరమైన హేయ వస్తువు యెరూషలేములో పరిశుద్ధ స్థలంలో నిలుచుట చూడాలి, చదువువాడు గ్రహించాలి అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇర్మియా ద్వారా వ్రాయబడిన ప్రవచనాలు మనకు అవసరమైనవే, దానియేలు ప్రవచనాలు మనకు అవసరమైనవే, యెషయా ప్రవచనాలు ఇవన్నీ మనకు అవసరమైనవే. క్రొత్త నిబంధనలో భక్తులు రాసినటువంటి ఆత్మధర రాసిన పత్రికలు కూడా మనకు అవసరమైనవి. మనమైతే ఆ కాలంలో భూమి మీద వాడు మోసము చేస్తున్న కాలంలో మనం ప్రభువుతో కూడా ఉంటాం. సదాకాలం మీరు ప్రభువుతో ఉంటారని 1 పత్రిక 4లో చెప్పారు. అయితే ధర్మ విరోధి రాక వాని సూచనలు, వాని మోసము, వాని అంతము కూడా చెప్పారు. ఇంతగా మోసగించిన వాని అంతము చాలా తేలికగా ఆయన ఆగమన ప్రకాశము చేత, ఆయన నోటి ఊపిరి చేత ఉంటుందని చెప్పాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, ఈ గ్రంథములో నానా విధాలుగా మా మేలు కొరకే మీరు వ్రాయించిన ప్రతి లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుల ద్వారా మా యొద్దకు తెచ్చిన వాక్య సందేశములను బట్టి స్తోత్రములు. తిరిగి మీ దాసులు వాక్యం అందించిన ఉండగా తగిన కృపను అనుగ్రహించుమని, మంచి ముగింపు ఉదయకాలం మాకు దయచేదురని, విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా మాలో గ్రహింపు కలుగునట్లు, ఆ వెలుగులో మేము జీవించగలుగునట్లు కృపనిమ్మని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.